నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎంత ఆనందంలో ఉంటాడంటే ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏంటి ఏదో లోకంలో బయటికి వెళ్ళి తిరుగుదామంటే రారు, షాపింగ్లు అంటే రారు, కొత్త కొత్త బట్టలు వేసుకోమంటే రారు, నలుగురితో మాట్లాడమంటారు అంటే వీళ్ళు ఏమన్నా నిర్లిప్తలో ఉంటారా అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే సాధకుడికి లోపలే ఎంత ఆనందం దొరుకుతుంది అంటే ఇంకా బయట విషయాలు వీళ్ళకి అంత రమించేవిగా అనిపించవు అనమాట. ఈ ఆనందం బయట ఎక్కడ వాడికి దొరకదు. అందుకని ఆ బయట దొరకని వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనిపిస్తుంది. సో తాను ఎప్పుడైతే ఈ ఆనందాన్ని తెలుసుకున్నాడో, ఈ ఆనందంలో రమిస్తున్నాడో తానుగా తాను మానేస్తాడు తప్పితే అదేవి బలవంతంగా బాహ్య ప్రపంచం నుంచి దూరం అవడు. సో నీకు ఇంకా బాహ్య ప్రపంచం లాగుతుందంటే నువ్వు ఇంకా అంతర్ముఖ అవ్వలేదనమాట, లేకపోతే లోపల ఉన్న ఆనందాన్ని నువ్వు ఇంకా చవి చూడలేదనమాట. ఎప్పుడైతే మనం మంచి ఆహారం తినడం నేర్చుకున్నామో, రుచికరమైనది మన దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా రుచిగా లేదనే దాని దగ్గరికి వెళ్ళి మరీ కొనుక్కొని తినాలని ఎందుకు అనుకోం కదా. అలానే మన దగ్గర అంత సంపూర్ణమైన ఆనందం, సచిదానందం ఉన్నప్పుడు దీన్ని వదులుకొని ఎందుకు బాహ్య ప్రపంచంలో ఊరికనే టైం వేస్ట్ తిరగడము, ఊరికనే ఏవో అవసరం లేని వస్తువులు కొనుక్కొని ఎందుకు అలా కాల వ్యవధి చేయమన్నమాట. సో ఇవన్నీ సహజ సిద్ధమైన ఆనందం మనలో ఉంది. దానికోసం మనం ఏదో కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే నీలో ఆనందం తెలుసుకుంటావో నువ్వు బాహ్యంలో పరిగెట్టడానికి అసలు ఇష్టపడవన్నమాట. అలాగే ఏమంటున్నారు, నీలో గనుక నిజంగా ఆనందం పొంగి పొందుతుంది అంటే నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావు, నువ్వు పూర్తిగా ఆధ్యాత్మికంలో ఉన్నావు. మన ఆధ్యాత్మికంలో ఉన్నామా లేదా తెలియడానికి ఎన్ని కిలోల కుంకుమ పసుపు వేసామని కాదు, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగామని కాదు, చాలా సింపుల్ గా మనం కూర్చున్నాము, లోపల మహదానందం మనకి వస్తుంది అంటే అదే పెద్ద స్కేల్ అనమాట. అది చూస్తే మనకి అది కొలత అనమాట. మనం ఎంత ఆనంద స్థితిలో ఉన్నామో మనం అంత సరి అయిన ఆధ్యాత్మిక అవేగంలో ఉన్నాము, ఆ మార్గంలో ఉన్నాము. అది మనకి లేదు. ఎంతసేపు అక్కడ కూర్చున్నా సరే మనం ఇంకా దుఃఖంగానే అవసరమైన లేని వాటికి కూడా దుఃఖపడిపోతున్నాం అంటే మనము సరి అయిన ఆధ్యాత్మికమైన మార్గంలో లేవన్నమాట. మరి దుఃఖాలు ఉండవా బాహ్య ప్రపంచంలో అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ దుఃఖాలు ఈ ఆనందం ఏది ఉందో సహజ సిద్ధంగా మనం ఏది ఇందులో పొందుతున్నామో దీంతో కంపేర్ చేస్తే అవి డామినేట్ చేయలేవన్నమాట. మన ఆనందం డామినేట్ చేస్తుంది. ఆ దుఃఖం ఏదైతే ఉందో అది చాలా తక్కువ సేపట్లోనే కరిగిపోతుంది అనమాట. దానికి మనం అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వకుండా ఇవన్నీ సహసిద్ధంగా జరుగుతాయి. ఏదో ఇందులో ఉన్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నట్టు జనాలకు చూపించాలనో లేకపోతే ఆనందంగా ఉండాలని నేను ప్రయత్నించాలనో అలా ఏముండదు. ఆటోమేటిక్ గా మన మనసు ఆనందంగా అది ఉరకలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దానికి ఏదో చూపించాము, మహదానందాన్ని చూపించాము. ఎప్పుడైతే రామనామం పలుకుతున్నామో, ఎప్పుడైతే కృష్ణనామం పలుకుతున్నామో ఆ ఆనందాన్ని అది ఆల్రెడీ చూసింది, దాన్ని రుచి చూసింది. రామనామం ఎంత రుచి అంటారు కదా, అలాగ అది రుచి చూసింది. ఆ నామం ఉంటే చాలు, దానికి వేరే అవసరం లేదనిపిస్తుంది. ఒకప్పుడు ఏదో రుచుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో కొనుక్కుని తిన్న ఆ నాలిక కూడా ఈరోజు ఏమంటుంది, అవన్నీ అవసరం లేదు, ఏదో శక్తికి కావాల్సిన ఆహింది ఏదన్నా కొనుక్కుని తినాలో లేకపోతే ఏదో వండుకుని తినాలి తప్పితే కేవలం రుచుల కోసం వండుకునే ఆ స్థితి తప్పిపోతుంది. రుచుల కోసమే తినాల్సిన ఆ స్థితి అవన్నీ వదిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ పోతున్నాయి. మన కాన్సన్ట్రేషన్ అటు నుంచి ఇటువైపుకి వెళ్ళిపోతుంది. బాహ్య ప్రపంచంలో దేని మీద మనకి ఇష్టం ఉండడం లేదంటే ఆటోమేటిక్ గా మనకి ఇదొక కొలత అనమాట. మనలో మనమే ఆధ్యాత్మికతలో ఎంత ముందుకు వెళ్ళిపోతున్నావు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. నీకు ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్తున్నావో బాహ్యం నుంచి దూరం అవుతున్నావు కదా, అది ఎక్కడైనా చూడొచ్చు. మనం ఒక వీధిలో కుడివైపు ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఎడం వైపు నుంచి మనం దూరం అయిపోతున్నాం. అలానే మనం ఎంత అంతర్ముఖం అవుతూ ఉంటామో బాహ్య ప్రపంచం నుంచి అంతే దూరం అవుతాం. బాహ్య ప్రపంచం దూరం అవడం అంటే ఏంటి, మన జ్ఞానేంద్రియాలు దేని గురించి ఉరకలు వేసేదో ఇంతకు ముందు ఏదో చెవి సావ్యంగా ఏదో వినాలంటే ఆ సినిమా పాటలు ఏదో పెట్టుకుని వినే మన చెవి ఈ రోజు ఏమంటుంది, అవి వద్దు భజన చెయ్యి, లేదు అది కూడా వద్దు మౌనంగా శాంతంగా ఉండు అంటుంది. ఆ తేడా వచ్చింది కదా, ఆ చెవికి తేడా వచ్చింది. చెవి ఇంతకు ముందేమనేది ఏదో పిచ్చి పాటలు పెట్టు, సినిమా పాటలు పెట్టు, వినాలి, ఏదో మ్యూజిక్ గట్టిగా ఉండాలి అట్లా అనేది. ఈ రోజు ఏమంటది, శాంతంగా ఉంటుంది. అలాగే కన్నులు ఉన్నాయంటే ఏదో పిచ్చి షాపింగ్లు అవి ఇవి చూద్దాం అనేది. ఈ రోజు అది ఏమనదు, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉందా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ మనకి మన జ్ఞానేంద్రియాలు ఏం చెప్తున్నావు దాన్ని బట్టి మనకి అర్థం వస్తూ ఉంటది అనమాట. ఇంతకు ముందు ఈ నోరు దేని గురించి అన్నా మాట్లాడేది, ఈ రోజు ఈ నోరు మాట్లాడితే దేని గురించో మాట్లాడదు, కేవలము నా పురోగతి గురించో లేకపోతే నాకు తెలిసిన జ్ఞానం ఒక నలుగురు వింటే అందరం కలిసి పురోగతికి వెళ్ళడం
కోసమో లేకపోతే ఆ రామనామాన్ని కృష్ణనామాన్ని జపించడం కోసమే ఉపయోగపడుతుంది. సో ఏమంటున్నారు, నువ్వు జ్ఞానేంద్రియాలు ఎలా ఉపయోగిస్తున్నావు దాన్ని బట్టి కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ ఆధ్యాత్మికత ఎలా ఉందో అనేది కూడా నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. శ్రద్ధాభావంతో ఏం చేసినా మేలే కలుగుతూ ఉంటుంది. ముందేమంటున్నారు, శ్రద్ధతో చేయాలి కదా. చాలా శ్రద్ధగా నువ్వేం చేసినా సరే దాని ఫలితము ఖచ్చితంగా మేలే అవుతుందంట.